వర్షపు నీటిలో ప్రతి బొట్టును వడిచి పట్టుకోవాల్సిన అవసరం ఉందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన నాయుడుపేటలో జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వర్షం వస్తున్నప్పుడు ప్రతి బొట్టును మనం జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తదితరులు హాజరయ్యారు. పాలచూరు సిస్టమ్ మొత్తంలో క్యాస్కేడింగ్ ట్యాంక్స్ లో సుమారుగా 12 చెరువులు ఉన్నాయి. స్వర్ణముఖి నుంచి వచ్చి సుమారుగా 23 కిలోమీటర్ల మేరకు 12 చెరువులు ఉన్నాయి. దాంట్లో భాగంగా 6,000 ఎకరాలు దీంట్లో మనకు ఆయకట్టు కింద వస్తుంది. జలధార జలహారతి ప్రోగ్రాం ఏం చేస్తామంటే వీటన్నిటిలో కూడా ఇరిగేషన్ వాళ్ళు డిపార్ట్మెంట్ గా చేసే పనులతో పాటు మనం ఎన్ఆర్జీఎస్ పనులు కూడా అనుసంధానిస్తూ ఎక్కడైతే పనుల్ని కన్వర్జెన్స్ చేస్తూ మనకి వచ్చిన ప్రతి ఒక్క వర్షపు బొట్టుని కాపాడుకుంటూ ప్రతి ఒక్కటి కూడా మన అవసరాల మేరకు మన వ్యవసాయానికి ఉపయోగపడేలా చేసుకోవడం కోసం ఈ కార్యక్రమం చేస్తాం. ఈరోజు జిల్లాలోనే అత్యంత వ్యవసాయం ఎక్కువ ఉన్నటువంటి సూళ్ళూరుపేట, మనకు సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో నాయుడుపేట మండలం ఒకటి, అది కూడా మరీ ముఖ్యంగా పాలచూరు సిస్టమ్ ఒకటి. దీని కింద జలహారతి పనులు ఎలా జరుగుతున్నాయి అనేది ఒక క్షేత్రస్థాయిలో గౌరవ శాసనసభ్యులు గారితో కూడా మనం కలిసి విజిట్ చేయడం జరిగింది. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా మనం సుమారుగా 3,360 పనులు ఇప్పటికే ఈ జలధార జలహారతిలో వివిధ రకాల పనులు, సప్లై ఛానళ్ళు మనము ఇది చేయడం కానీ, చెరువుల్ని మనము జంగిల్ క్లియరెన్స్ చేసుకోవడం కానీ, ఇట్లా అదేవిధంగా క్యాస్కేడింగ్ సిస్టమ్స్ కలుపుకోవడం కానీ, సర్ప్లస్ వేర్ రిపేర్లు కానీ, ఇట్లా రకరకాలు తూముల్ని మనం ఏదైనా చేసుకోవడం, పాడైపోయిన చేయడం కానీ, ఇట్లా అన్నీ కూడా మనము చేస్తున్నాము. తద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మనము గ్రౌండ్ వాటర్ల దీన్ని పెంచడం ఒకటి, ఇవన్నీ కూడా చెరువులన్నీ కూడా నిండితే మనకి భూగర్భ జలాలు పెరుగుతాయి, అది ఒకటి. అదేవిధంగా మనకి ఆయకట్టు కూడా స్థిరీకరణ అవుతుంది. అదేవిధంగా మనకి భూగర్భ జలాలు పెరిగినప్పుడు ట్యాంకుల్లో అన్ని నీళ్లు ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి పశు సంపద కూడా బాగా పెరుగుతుంది. అదేవిధంగా ఇంకా దూరం ఆలోచిస్తే వాటి నుంచి వచ్చే ఆదాయం కూడా మనకి ఎక్కువ వస్తుంది, పాల ద్వారా కానీ మిగతా వాటి వల్ల. అదేవిధంగా ఆయకట్లో ఉన్నటువంటి వాటిలో కూడా ప్రొడక్షన్ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. ఇట్లా చూసుకుంటూ పోతే మనము మొత్తము అంతా కూడా జలధార జలహారతిలో అన్ని ట్యాంకులు కనుక నింపుకుంటూ వెళ్తే మనకు వచ్చే సంవత్సరం కూడా ఈసారి ఎల్ నీనో అంటున్నారు, అందరూ కూడా పేపర్లో చదువుతూ ఉంటారు. ఈసారి గడిచిన 2-3 మాన్సూన్స్ కంటే ఈసారి మనకి తక్కువ శాతం వర్షపాతం నమోదు కావచ్చు. ఇప్పుడే చూసుకుంటే ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈసారి వర్షాభావ పరిస్థితులు రావచ్చు. తద్వారా మనకి గ్రౌండ్ వాటర్ తగ్గిపోయే పరిస్థితి. దానికోసమే ముందుగానే మనము రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఆలోచించి జలధార జలహారతి ప్రోగ్రామ్ ని టేకప్ చేసింది.